హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా బీహార్లో ఎన్డీఏ కూటమి అయితే విజయదుందుబి మోగించింది. ఇక ఆ విజయంతో జాతీయ స్థాయిలో కూడా రాజకీయ వర్గాలు అయితే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాయి. ముఖ్యంగా అతనే చిరాగ్ పాస్వాన్ను బీహార్ రాజకీయాల్లో మరొక యువ నాయకుడి ప్రస్థానం మొదలైందని చెప్పేసి అయితే రాజకీయ వర్గాలు జాతీయ స్థాయిలో కూడా చర్చించుకుంటున్నాయి. ఇక అదే కోవలో ఇటు మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి, అలాగే తమిళనాడు టీవీకే పార్టీ అధినేత విజయ్ గురించి కూడా జాతీయ రాజకీయ పార్టీలు అయితే మాట్లాడుకుంటున్నాయి. అలాగే రాజకీయ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. ఈ ముగ్గురి బ్యాక్గ్రౌండ్ ఒకటే, వీరి ముగ్గురు కూడా ఒకే విధంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు, వీరి ప్రస్థానం కూడా ఒకే విధంగా జరుగుతుంది అని చెప్పేసి అయితే చర్చ నడుస్తుంది. ఇక ముందుగా మనము ఈ బీహార్కి సంబంధించి, అంటే ఈ బీహార్లో ఈ విజయదుందుబికి సంబంధించి ముఖ్య కారకుడైన ఈ చిరాగ్ పాస్వాన్ గురించి అయితే మనమైతే చర్చించుకుందాం. ఇక ఈ చిరాగ్ పాస్వాన్ విషయానికి వస్తే, మొన్న ఈ ఎన్డీఏ కూటమి బీహార్లో విజయదుందుబి మోగించడానికి ప్రధాన కారకుల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. డామినేటెడ్ పర్సన్గా కూడా అతనే ఉన్నాడు. ఇప్పుడు కీ రోల్ బీహార్లో పోషించే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అయితే రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అసలు ఈ చిరాగ్ పాస్వాన్ ఎవరు అనే విషయం అయితే మీకు పూర్తిగా చెప్తాను. అలాగే ఈ చిరాగ్ పాస్వాన్కు, అటు పవన్ కళ్యాణ్కు, ఈ విజయ్కి ముగ్గురికి ఉన్న ఒకే పోలిక, అలాగే ఉన్న సంబంధాలు ఏమిటి అనేది కూడా మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడవలసిందిగా నా మనవి. ఇక అదే సమయంలో మన డైనమిక్ న్యూస్ తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మీ సపోర్ట్ లభిస్తుంది. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఇక ఈ వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక ఈ చిరాగ్ పాస్వాన్ ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్లో విజయాలలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ముఖ్యంగా ఈయన బీహార్లో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఇతను 2010లో ఎల్జేపీ పాస్వాన్ అనే ఒక పార్టీని అయితే స్థాపించడం జరిగింది. 2010లో ఆయన ఒక 3 స్థానాలలో గెలవడం జరిగింది. ఆ తర్వాత 2015లో ఒక 2 స్థానాల్లోనే గెలవడం జరిగింది. 2020లో ఆయన ఇంకాస్త తగ్గిపోయింది. ముఖ్యంగా 2015లో 5 స్థానాలు గెలవడం జరిగింది. 2020లో 2 స్థానాలకే ఆయన పరిమితం కావడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ మోడీతో ఆయన కలవడం జరిగిందో, ముఖ్యంగా అక్కడ ఎన్డీఏ కూటమిలో ఆయన కీలక భాగస్వామి అయ్యాడో, లాస్ట్ టైం లోక్సభ ఎలక్షన్స్లో ఆయన 5 ఎంపీ స్థానాలకు గాను ఆయన ఎంపీ స్థానాలు 5 ఆయన పార్టీకి తీసుకోవడం జరిగింది. ఆ 5 ఎంపీ స్థానాలకు గాను పూర్తిగా 100% స్ట్రైక్ రేట్తో 5 ఎంపీ స్థానాలు మొన్న లోక్సభ ఎలక్షన్స్లో గెలవడం జరిగింది. అప్పుడే ఆయన మోడీ కంట్లో పడడం జరిగింది. ఇక మోడీకి ముఖ్య అనుచరులలో ఇతను కూడా, ముఖ్యంగా ఈ చిరాగ్ పాస్వాన్ కూడా ఒకరుగా భావించడం జరిగింది. ఆ కోణంలోనే ఆయనకి కేంద్ర మంత్రిగా కూడా ఆయన మోదీ నాయకత్వంలో ప్రజెంట్ అయితే పనిచేస్తున్నారు. ఇక మొన్న ఈ 2025లో జరిగిన బీహార్ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయన 29 స్థానాలు, ఆయన ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆయనకి 29 స్థానాలు ఆయనకి రావడం జరిగింది. 29 స్థానాల్లో ఆయన 19 స్థానాలు గెలుచుకొని ఇప్పుడు అక్కడ బీహార్లో ఒక కీలకమైన పొజిషన్లో ఆయన కింగ్ మేకర్గా ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఆయనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం అవకాశం కూడా వస్తుందనే విషయం అయితే మనకైతే తెలుస్తుంది. ఇక ఈయన కూడా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తే. ఇతను గతంలో సినిమా స్టార్గా అక్కడ వెలుగొందడం జరిగింది. ఇక అదే కోవలో మనము పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, పవన్ కళ్యాణ్ అయితే మనందరికీ తెలిసిన వ్యక్తే. 2014లో జనసేన పార్టీ ప్రారంభించడం జరిగింది. 2014లో ఆయన
ఎవరికి అంటే ముఖ్యంగా ఆయన సొంతంగా పోటీ చేసి ఉద్దేశం లేక అప్పుడు చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏపీలో గెలవడం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత 2019లో ఆయన సొంతంగానే పోటీ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. 2019లో ఆయన సొంతంగానే ఆ ఏపీలో పోటీ చేయడం కూడా జరిగింది. కానీ ఎవరు ఊహించని విధంగా ఆయన ఎక్కడ కూడా ఆయన 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోవడం, అలాగే పూర్తిగా ఒక్క సీటు మాత్రమే ఎమ్మెల్యే సీట్ అక్కడ గెలుచుకోవడం, ఆయన భారీ పరాజయాన్ని కూడా మూటగట్టుకోవడం జరిగింది. కానీ ఆయన పట్టువిడిని విక్రమార్కుల్లాగా ఏపీలో పోరాడుతూ మొన్న 2024 ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఆయన ఒంటరిగానే ఈసారి కూడా దిగుతారు అని చెప్పేసి అయితే భావించడం జరిగింది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడో, అరెస్ట్ అయిన తర్వాత అతన్ని కలవడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ అక్కడ వారిద్దరి చర్చల్లో భాగంగా ఈసారి టీడీపీ అండ్ జనసేన కలిసి పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాయని చెప్పేసి ఆయన బయటకు వచ్చి చెప్పడం, ఆ తర్వాత కొన్ని రోజులకి బీజేపీని కూడా అందులో యాడ్ చేసుకోవడం, ఈ విధంగా అక్కడ ఎన్డీఏ కూటమి యాడ్ కావడం, ఊహించని విధంగా రాజకీయ సమీకరణాలు కూడా అక్కడ మారిపోవడం, అక్కడ ఆ కూటమిలో భాగంగా వారికి జనసేనకు ఎమ్మెల్యే సీట్లు 21, అలాగే ఎంపీలు 2 సీట్లు కూడా కేటాయించడం జరిగింది. మొన్న ఈ 21కి 21 ఎమ్మెల్యే స్థానాలు, 2కు 2 ఎంపీ స్థానాలు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గెలుచుకోవడంతో 100% స్ట్రైక్ రేట్తో ఆయన ఏపీలో ఒక కీలక నాయకుడిగా ఎదగడం జరిగింది. అదే సమయంలో ఆయనకు డిప్యూటీ సీఎం కూడా కావడం జరిగింది. అదే కోవలో అంటే ఈ ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు ఎవరైతే అంటే మోడీ హయాంలో, మోడీ నాయకత్వంలో పనిచేస్తున్న ఈ యువ నాయకుల దారిలోనే మరొక నాయకుడు చేరబోతున్నాడా అంటూ రాజకీయ వర్గాలైతే చర్చించుకుంటున్నాయి. ఆ యువ నాయకుడు ఎవరో కాదు, ఈ టీవీకే పార్టీ అధినేత తమిళ సూపర్ స్టార్ అయిన విజయ్ దళపతి. మరి ఈ విజయ్ దళపతి కూడా తమిళనాడులో ఒక సూపర్ స్టార్, అలాగే ఆయన పార్టీ పెట్టడం కూడా జరిగింది. ఆయన ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆయన సొంతంగానే ఇప్పటివరకు తమిళనాడులో ఆయన ఇటు ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ అనుకూలంగా ఆయన లేడు. ఆయన సొంతంగానే ఈసారి ఎలక్షన్స్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అవి కూడా ఎలక్షన్స్ వచ్చే సంవత్సరంలో అవి జూన్, జూలై, ఆగస్టు ఆ సమయంలోనే తమిళనాడులో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ సమయం లేదు. అంటే మ్యాక్సిమం ఉంటే ఇంకొక 7-8 నెలల సమయం అక్కడ తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక ప్రస్తుతం అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో కూడా విజయ్కి అయితే కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆయన మొన్న ప్రచార కార్యక్రమంలో ఊహించని విధంగా అక్కడ అపశృతి జరగడం, అక్కడ 40 మంది చనిపోవడం, అప్పుడు ఆ కేసులు కూడా ఆయన్ని వెంటాడుతున్నాయి. అదేవిధంగా స్టాలిన్ కూడా అతన్ని అంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఈయన కూడా మోడీ సమక్షంలో, మోడీకి అనుకూలంగా ఎన్డీఏ కూటమిలో ఆయన కూడా భాగస్వాముడై మోడీతో జతకట్టి మరి తమిళనాడులో విజయదుందుబి మోగిస్తాడా అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ముఖ్యంగా మోడీ కూడా ఎక్కడైతే లోకల్గా ఒక మంచి యువ నాయకుడు ఉంటాడో, ప్రజల్లో ఆదరణ కలిగిన వ్యక్తి ఉంటాడో అతన్ని పట్టడంలో దిట్ట అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటారు. అలా ఒక నాయకుడిని తయారు చేయడంలో మోడీకి మించిన మరో నాయకుడు లేడని చర్చ కూడా నడుస్తుంటుంది. అలా తయారు చేసిన ముఖ్య నాయకుల్లో ఇటు పవన్ కళ్యాణ్ కానీ, అలాగే ఈ చిరాగ్ పాస్వాన్ కూడా ఉన్నాడు. అదే సమయంలో నెక్స్ట్ మరి విజయ్ కూడా మోడీకి ఒకే అంటే మోడీ ఎన్డీఏ కూటమిలో ఒకవేళ జత కడితే ఖచ్చితంగా విజయ్ కూడా విజయ బాటలో నడిచే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చూడాలి మరి నిజంగానే విజయ్ ఒకవేళ మోడీకి అనుకూలంగా ఉంటాడా, మోడీతో జత కడతాడా లేడా అనేది అయితే మనమైతే వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ముగ్గురు కూడా, వీరి ముగ్గురి బ్యాక్గ్రౌండ్ కూడా సినిమా బ్యాక్గ్రౌండ్తోనే వచ్చిన వారు, సినిమా ఇండస్ట్రీలో స్టార్స్గా వెలుగొందిన ఈ ముగ్గురు నటులు కూడా ఇప్పుడు పొలిటికల్గా కూడా స్టార్గా వెలుగొందారు. ముఖ్యంగా ఇప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ ఏపీలో కీలక పొజిషన్లో డిప్యూటీ సీఎంగా, అలాగే ఒక కీ రోల్లో అక్కడ ప్రభుత్వంలో ఆయన ఉన్నారు. సేమ్ టైం ఇప్పుడు బీహార్లో కూడా ఈ చిరాగ్ పాస్వాన్ అయితే ఆ కీ రోల్ పోషించే అవకాశం ఉంది. ఇప్పుడు కేంద్ర మంత్రిని వదులుకొని అక్కడ డిప్యూటీ సీఎం అవకాశం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సేమ్ అదే కోవలో మరి రేపు విజయ్ కూడా ఉంటాడు అనే ఆలోచనలు అయితే కొద్దిమంది చేస్తున్నారు. మరి దానికి ఇంకా పూర్తి
ఏ విధమైన స్పందన అయితే విజయం నుంచి రాలేదు. మరి ఈ కొద్ది నెలల్లోనే అంటే ఈ 2-3 నెలల్లో మరి విజయం నుంచి ఏమైనా అటువంటి స్పందన వస్తే మాత్రం ఖచ్చితంగా విజయ్కి కూడా రాజకీయంగా ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అయితే అక్కడ తమిళనాడు ప్రజలే కాదు, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ చర్చ అయితే నడుస్తుంది. ఇక అదే సమయంలో ఇప్పుడు ఉన్న ఈ ముగ్గురు యువ నాయకులు కూడా ఫ్యూచర్లో సీఎం కావాలి అన్నా కానీ ఫ్యూచర్లో సరే ఇప్పుడు డిప్యూటీ సీఎంగాను మంత్రులుగాను వారి వారి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. కానీ మరి ఫ్యూచర్లో సీఎం కావాలి అన్నా కానీ ఖచ్చితంగా బీజేపీ అండదండ ఖచ్చితంగా ఉండాలి. అదే సమయంలో బీజేపీకి కూడా వీరి మద్దతు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి వీరు మరి ఇరువురి అభిప్రాయాలతో వారు ఫ్యూచర్లో ఒక మంచి రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉందా లేదా అనేది అయితే మనమైతే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డిఎన్ఆర్.